నేటి సమాజంలో క్రీస్తు జననం గనక జరిగి ఉంటే ఎలా జరిగి ఉండేదో ఈనాటికి ద్వారా చూద్దాం. ఆది అందు దేవుడు సమస్త సృష్టిని సృజించి అందున జీవము గల వాటిలో మనుష్యుని సృష్టించి ఫలించి అభివృద్ధిపరచమని ఆశీర్వదించగా సర్పము చూపిన మోసపూరితమైన మాటలకు ఆకర్షితుడై పాపములో పడి ఉండగా ఆ పాపము నుండి రక్షింపబడుటకు అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు, కట్టడలు మరియు మహత్కార్యములు ఎన్ని చేసి చూపినను పాపము నుండి తొలగక నేటి సమాజం ఉండి ఉన్నది. ప్రస్తుత సమాజంలో పాపము నుంచి రక్షణ పొందాలని అనేక మంది సువార్థికులు మన మధ్య ఉన్నారు. వారిలో పాస్టర్ అబ్రహాం గారు సుమారు 70 సంవత్సరముల నుండి అవిశేషమైన సేవ చేయించి ఉన్నారు. వారి యొక్క అవిశేషమైన సేవ పరిచర్య సమాజంలో ప్రతి ఒక్కరి మధ్య నీ ప్రేమ, సంతోషము, సమాధానము చూపి నీ మార్గం నందు నడిపించమని, లోకానుసారమైన జీవితాన్ని విడిచి వాక్యానుసారమైన జీవితాన్ని లో బ్రతకడానికి సహాయం చేయమని నన్ను నీ సాధనంగా వాడుకొనుచు బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియ సంగమా, నేటి సమాజంలో మనందరము దేవునికి విరోధంగా జీవించుచున్నాం. లోకానుసారమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని దూరపరుచుకున్నాం. దేవుడు మనకు కట్టడలను, ఆజ్ఞలను, విధులను ఏర్పాటు చేయగా వాటన్నిటిని విడిచి లోకానుసారమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాటన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఈ విధంగా స్పష్టంగా కనబడుచున్నవి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నేల అందే కాని దేని రూపమునైనా విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాని దేనినైనను నీవు ఆశింపకూడదు. అదే విధముగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలాలు అనేవి స్పష్టంగా కనబడుచున్నవి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి అన్ని మనం చేయుచున్నామా? లేదు. దేవుని రాజ్యంలో మనం వారసులు అవ్వాలంటే ఇవి అన్ని మనం ప్రతిరోజు మన దినము ప్రారంభం నుంచి మొదలుకొని అంతం వరకు
అలాగే దేవునికి విరోధముగా చేయకూడని పనులు అవి ఏవనగా శరీర కార్యములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇవన్నీ స్పష్టంగా కనబడుచున్నవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, క్రోధములు, మత్సరములు, అసూయలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి అన్ని మనం దేవునికి విరోధముగా చేయుచున్నాం. ఆ విధముగా వారు సేవ చేయుచునే దేవుని యొక్క ఆ విధముగా రాజ్యంలోనికి వారు చేరి ఉన్నారు. కాలక్రమేపీ ఆ తరువాత వారి వంశములలో దేవుని చేత కృప పొందిన వారిగా పాస్టర్ డేవిడ్ గారు వారు సేవ చేయించి ఉన్నారు. పాస్టర్ డేవిడ్ గారి సేవ పరిచర్య. My name is Pastor David. Oh, my dear mighty God, the Lord has given love, joy to all over the people, but we have missed the eternal love. Listen one thing, on one fine day, the Lord Jesus will born on the earth to forgive all our sins in the cross. What prophets said about the birth of Jesus? From the Holy Bible, the book of Isaiah, chapter 7, verse 14. A pure young woman will give birth to the God's Son. It's fulfilled in the book of Matthew, chapter 1, 18, verse 23. From the Holy Bible, the book of Isaiah, chapter 9, verse 6. The Jesus Christ will come as a baby. Come, let us confess our sins. Repent, hear, now, listen. There is no time, my dear friends, to get the salvation. There is no way in this world to get the paradise. వారు కూడా పరలోక రాజ్యంలోనికి చేరుట. పాస్టర్ అబ్రహాం మరియు పాస్టర్ డేవిడ్ గారి వంశములలో విలియం మరియు స్వర్ణ దంపతులకు మేరీ ఫ్లోరెన్స్ అను ఒక కుమార్తె కలదు. అమ్మా, ఇదిగో బట్టలు ఉతికేసానమ్మా. సరే అమ్మా, నేను ఆడేస్తాను కానీ కొంచెం ఆ ఇల్లు ఉడిచిపెట్టమ్మా. సరేనమ్మా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నాన్న, ఆఫీస్కి టైం అవుతుందమ్మా. ఇదిగో వస్తున్నా. ఏంటమ్మా వాక్యం ఇదిగో వస్తున్నానమ్మా. ఏంటండి మన అమ్మాయి ఎప్పుడు చూసినా ప్రార్థన పనులు అంటుంది. అమ్మా, గుక్కర్ని ఒకసారి పిలవండి. గుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. స్తుతికి పాత్ర సింహాసనాధిపతి నీకే వందనాలు ప్రభువా. నైనా నేను యవనస్తురాలనైనా కదా ప్రభువా, నన్ను నీ చేతను పట్టుకోండి ప్రభువా. నేను తెలిసి తెలియకే ఉన్న తప్పులు చేసుంటే వాటిని క్షమించండి ప్రభువా. నన్ను చెడు మార్గంలో కాక మంచి మార్గంలో నన్ను నడిపించండి ప్రభువా. అలాగే నేను కానీ నా తల్లిదండ్రులు కానీ నీ నామాన్ని అతిక్రమించినట్లయితే దయతో మన్నించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధాత్మలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ఆఫీస్ కి టైం అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. సరే అమ్మా. మా పాలు కూడా తాగు, రోజు తాగట్లేదు అసలు. సరే అమ్మా. ఏమండి మీకు కూడా టిఫిన్ పెట్టమంటారా? తీసుకొస్తున్నా. టిఫిన్ ఎలా ఉందండి? కొంచెం మారిపోయినట్టుంది. మాడిద్ది మాడిద్ది. సరేనమ్మా, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అమ్మ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి నాన్న, వెళ్ళొస్తానన్న. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళినా. విలియం గారు వందనాలు పాస్ గారు. బాగున్నారా? స్వర్ణ పాస్ వచ్చారా? ఏమి లేదు పాస్ గారండి. వందనాలు పాస్టర్ గారు. బాగున్నామండి, రండి రండి. విలియం గారు ఏంటి సంగతులు? ఏం లేదు పాస్ గారండి, మీరే చెప్పాలి. ఏముంటదండి, ఊరికే సరదాగా ఇటువైపు వస్తే మంచినీళ్ళు తీసుకోండి. మంచిదమ్మా. అదేంటారమ్మా, మీ ఇంటికి వస్తే మరి మంచిగా ఇస్తారు, భలే ఉంటుంది. అమ్మగారు బాగున్నారండి? అమ్మగారు ఇంకా కాకినాడలో ఉన్నారమ్మా. ఏంటమ్మా సంగతులు, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. అందరూ క్షేమమే. మంచిది. ఏమీ లేదండి, ఒక చిన్న విషయం మాట్లాడదాం వచ్చా. అదేంటంటే నిన్న ఆరుగొల గ్రామం వెళ్తుంటే అక్కడ జోసఫ్ అనే మంచి యవనస్తుని చూశానమ్మా. వాళ్ళ నాన్నగారు అబ్బాయికి వివాహం చేయాలని చూస్తున్నారు. ఈ మధ్యనే అబ్బాయికి తెలుగు టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందమ్మా. ఎలాగో మేరీ పైపెట్టాడు కాబట్టి వివాహం పెళ్లి చేసే ఉద్దేశం ఉందండి. మేము అందరం అదే అనుకుంటున్నాం పాస్ గారండి. మంచిది, మరి ఇంకేం చూడమంటారా? చూడండి పాస్టర్ గారండి. సరేనమ్మా, అయితే నేను వెళ్ళి వివరాలు మీకు వాట్సాప్ లో ఇస్తాను. అలాగే పాస్ చూసి గారండి. ఏ విషయాన్ని చెబితే వాళ్ళతో పాటు వస్తాను. ఏమ్మా మంచిది. మరి అలాగేనండి. మంచిదమ్మా, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా నీ పాదాలకు వేలాది వందనాలు. ప్రభా మరి తండ్రి గృహదర్శనంలో ప్రవర్తన చక్రమైన విషయాన్ని మేమందరం కూడా మాట్లాడుకుని ఉన్నాం. నిశ్చితమైతే తండ్రి ఒక తండ్రి మేరీ ఫ్లోరెన్స్కు చక్కనైన సాటి అయిన సహాయం దయచేసి వారి జీవితాల్లో మంచి నూతన విధానాన్ని నీవే దయచేయమని ఆ ప్రభువుని యేసుక్రీస్తు పేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, మంచిది. ఈ కానుక నుంచి ఆశీర్వదించడానికి కొడతా ఉన్నాను అమ్మా. మంచిది, ఇల్లు వస్తానమ్మా. అమ్ముడు ఏంటండి? పెళ్ళికొడుకు ఫోటోలు వచ్చాయి, చూద్దాం రా. అవునా, పెళ్లి కొడుకు చూపించండి. భలే ఉన్నాడండి. అబ్బాయి పేరు జోసెఫ్, వయసు 24. ఆహా. వారి నాన్నగారి పేరు రత్న, వారి శ్రీమణి జ్యోతి. అమ్మా నానా. అమ్మా, తలకాయ నొప్పి వస్తుందమ్మా, కొన్ని మంచినీళ్ళు తీసుకురావా? నానా తెస్తున్నా. ఏం చేసి వచ్చావనరా నీకు ఇప్పుడు వాటర్? పిల్లలకి ట్యూషన్ చెప్పొచ్చాలా డాడీ? పెళ్లి చేసుకో నానా. అమ్మా అప్పుడే పెళ్ళేంటమ్మా? ఈ ఇంటి పని వంట పని నేను చేయలేకపోతున్నా, పెళ్లి చేసుకో. అమ్మా నీకు పని మనిషిని పెడతాలే కానీ నేను పెళ్లి చేసుకోలేనమ్మా. చెప్పండి మీరైనా. ఇంట్లో సాధన ఎక్కువైపోతుందిరా, ఊర్లో వాళ్ళందరం చూస్తున్నావు పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నానా అప్పుడే పెళ్ళేంటి నానా, నువ్వేమో చెప్పు. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నానా నేను చేసుకోను. మీరు పద్దాకడ పెళ్లి 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 అని ఇసుకిచ్చారనుకో ఏ పాస్టర్ అయిపోతా, అసలు ఏ బాధ ఉండదు. చేసుకోనా? నేను చేసుకోనమ్మా, నన్ను విసిగించకండి, నేను రానమ్మా. ఈ పప్పునే పడుకోనన్నా, నీకు మంచి సంబంధం వచ్చింది, రేపే నీకు పెళ్లి చూపులు. ఎవరు వచ్చారండి? ఏమండి బాగున్నారా? వందనాలు వందనాలు అమ్మా, బాగున్నారా? వందనాలు పాస్టర్ గారండి. అమ్మా మేమందరం చుట్టాలు వచ్చాం ఇంటికి. రండి రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి పాస్ గారు. కూర్చుంటున్నారండి.
రామం భాష గారండి. విలియం గారు మీకు చెప్పానే, ఈయనే రత్నం గారు. కారుగొల్ల గ్రామంలో వీళ్ళకి మంచి భూములు ఉన్నాయండి. నమస్కారం అండి. నమస్తే అండి. వాళ్ళ ఆవిడ పేరు జ్యోతి. నమస్తే అండి. వాళ్ళ అబ్బాయి ఏకైక సంతానం. నమస్కారం అండి. ఈయనేనమ్మా మన ఆరుగొల్ల గాళ్ళలో తెలుగు టీచర్ గా చేసేది ఈయనే. చక్కనైన ఎవరొస్తుడమ్మా. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయి పిలిపించండి. అమ్మాయి లక్షణంగా ఉంది కదండి. అవునమ్మాయి. చూశాను పాస్టర్ గారు. ఏం లేదు. అమ్మా ఏం బాధపడకలే, అబ్బాయి కాస్త నలుపు, కంగారే పడమాకలే గాని అలాగే అంటూ ఉంటారు. ఏమండి రత్నం గారు చెప్పండి, మరి మీరే చెప్పాలి. అమ్మాయిని. అమ్మా నీ పేరు? అమ్మా నా పేరు మేరీ ఫ్లోరెన్స్ అండి. నువ్వు ఏం చేస్తావమ్మా? విప్రో కంపెనీలో వర్క్ చేస్తానండి. ఇంటి పని వంట పని వచ్చా? చేస్తానండి. పాటలు బాగా పాడతావమ్మా? పాడమంటారేంటండి? బాబు ఊరికి అడిగామండి. అయ్యి బాబోయ్ కంగారే లేదండి, మా చర్చిలో మొట్టమొదటి పాడ మా అమ్మాయిదే. అమ్మా కాస్త అమ్మాయి సిగ్గుపడుతుంటుంది, లోపల తీసుకెళ్ళండి, మిగతా విషయాలు మనం మాట్లాడదాం. విలియం గారు చెప్పండి భాష గారండి. ఇదే మాట్లాడాలి. ఏముందండి, ఎలాగో మీకు కనుక అబ్బాయి నచ్చితే, వీళ్ళకి కనుక అమ్మాయి నచ్చితే జరిగే కార్యక్రమాలు మామూలే కదా. ఏమంటారు రత్నం గారు? అలాగే పాస్టర్ గారండి. మీకు నచ్చిందా అమ్మాయి? అమ్మాయి లక్షణంగా ఉందండి. అమ్మా మీకు? అమ్మాయి లక్షణంగా ఉంది. పాస్టర్ గారు నా తల్లిదండ్రులకు నచ్చితే నాకు నచ్చా పాస్టర్ గారు. అబ్బో అమ్మా ఏమండి విజయం గారు మీకు నచ్చాడా అబ్బాయి? నచ్చారు పాస్టర్ గారండి. మరి మీకు ఇష్టం చెప్తే ముందు కొనసాగుదాం. మా అందరికి ఇష్టమే పాస్టర్ గారండి. అంతా మీ ఇష్టం పాస్టర్ గారు. అంతా ఏముందమ్మా మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే. ఎలాగో కార్యక్రమాలన్నీ మామూలే కదా. మీకు ఒక్కగానొక్క కూతురు, వీళ్ళకి ఒక్కగానొక్క కొడుకు, వీళ్ళకు ఉన్నాయన్నీ మీయే, వీళ్ళకు ఉన్నాయన్నీ మీయే కదా. అంతా అవుతాయి కదా. అనుకుంటే ఇప్పుడే తాంబూలాలు చేసుకుందాం. మా అందరికి ఇష్టమే పాస్టర్ గారండి. అయితే మరి ఇంకే దివ్యం, మరి లేకండి చక్కగా మీ తాంబూలాలు మార్చేసుకోవచ్చు. ముందుగా చిన్న ప్రార్థన చేద్దామమ్మా. తర్వాత ముందుగా ప్రార్థన. మిక్కిలి గనుడు అయిన మా దేవ, నీ పాదాలకు వందనాలు, వేలాది స్తోత్రాలు తండ్రి. ప్రవ్వా చక్కనైన యవనస్తుడు జోసఫ్ను బట్టి, ప్రవ్వా చక్కనైన యవనస్తురాలు మేరీ ఫ్లోరెన్స్ అని బట్టి, ప్రవ్వా ఇరు కుటుంబాలను కూడా నీ సన్నిధానంలో ఒకటిగా చేయుటకు ప్రభా నువ్వు నిశ్చయించిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు. ప్రభా మరి తండ్రి ఇరువురిని ప్రభా నిశ్చితాంబూలాలు చేసుకుని చూడగా ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత ప్రేమ చూపుకొనుచు వీరి యొక్క బంధం గట్టిపడాలని, వీరిద్దరూ కూడా ఏకస్తులు కావటకు తొలిమెట్టుగా ముందుకు వెళుతుండగా నీవే కాచి కాపాడమని మా ప్రభుడైన యేసుక్రీస్తు నామమున పేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమ్మా ఈ కార్యక్రమాలు కానివ్వండి. మంచిది. మరి ఇంకెలాగో లెంటి కాలం అయిపోయిన తర్వాత వివాహం పెట్టేసుకోవచ్చు. ఏమంటారంటే ఏమంటారు రత్నం గారు? మంచిది. మరి ఇంకేం, మరి మేము వెళ్ళొస్తామండి. చక్కగా మేము వెళ్ళి ఇక జరగబోయే కార్యక్రమాలు మీరే చూసుకుంటారులే. మంచిదమ్మా, వెళ్ళొస్తామా. మేరీ జాగ్రత్త. అబ్బాయిని చూసావు కదా, కాస్త కలుపు, కంగానే పడద్దులే, పోవద్దు కానీ.
సరే బాబు గారు వెళ్ళొస్తాం మరి. అలాగే బాబు మనకు అసలే చాలా పనులు ఉన్నాయి. అవునండి. మరి 2 నెలల్లో పెళ్లి పెట్టేసుకుందాం మరి. అలాగే చేసేద్దాం ఏమంటారు? బాగుంది. సరేనండి వెళ్ళొస్తాం మరి. అలాగేనండి. చాలా పనులుంటాయి, పిండి వంటలు అవన్నీ వండుకోవాలి, షాపింగ్ అని నగలని ఎన్నో. మేరీ హలో హలో ఎవరండి? హలో మేరీ గారు, నేను జోసఫ్ని మాట్లాడుతున్నానండి. జోసఫ్ గారు మీరా? ఏంటండి ఫోన్ చేశారు? మేరీ గారు బాగున్నారండి? బాగానే ఉన్నానండి. ఏం చేస్తున్నారండి? ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చానండి. ఇంట్లో అందరూ బాగున్నారండి? బాగానే ఉన్నారండి అందరూ. సరేగానండి, మీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశానండి. ఏంటండి అది? మేరీ గారు ఏం లేదు కానీ మా పక్కన ఊరిలో ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయండి. మీరు కూడా వస్తే బాగుంటుందని ఫోన్ చేశానండి. ప్రార్థన కూటాలా? సరేనండి, ఒకసారి మా అమ్మని అడిగి చెప్తాను. మేరీ గారు మీరేమంత ఇబ్బంది పడొద్దు కానీ ఒకసారి అమ్మని నాన్న అడిగి ఏ విషయం ఏందో నాకు ఫోన్ చేయండి. సరేనండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అలాగేనండి. అమ్మా, ఏంటి మేరీ? ఇప్పుడే జోసఫ్ గారు ఫోన్ చేశారమ్మా. అప్పుడే ఫోన్లు చేస్తారా? అంటే ఏవో ప్రార్థన కూటాలంట, పిలుస్తున్నారు, మరి వెళ్ళనా? సరే, మీటింగ్స్ అంటున్నావు కాబట్టి మంచిదే కదా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసాయి. సరేనా? సరేనమ్మా. హలో, చెప్పండి మేరీ గారు. జోసఫ్ గారు ఇప్పుడే అడిగానండి అమ్మని, వెళ్ళమన్నారు. సరే అండి, మీరు రెడీ అయి ఉండండి, నేను బైక్ వేసుకొచ్చి తీసుకువెళ్తాను. అలాగేనండి. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రియ సంగమా, మీ అందరికీ కొన్ని విషయాలను జ్ఞాపకం చేద్దామని వచ్చా. ఈ మహా ప్రార్థనా కూటముల్లో మీ అందరికీ కూడా ఆ యొక్క ప్రభు తెలియజేసిన కొన్ని మర్మాలను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేద్దామని వచ్చా. ఒక దినాన రాత్రి వేళ చక్కనైన వెలుగు నాకు కనిపించి కొన్ని మాటలను ఈ లోకానికి ప్రచురించమని ఆ దేవుడి ద్వారా వర్తమానం అందుకున్నా. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. నేను ప్రవచించుచున్నా, ఈ లోకంలోనికి శిశువు జన్మించబోతా ఉన్నాడు. అది మీలోంచి కావచ్చు, మీలో నుంచే ఒకరిని దేవుడు ఎన్నుకొని పోతా ఉన్నాడు. అది మీరే కావచ్చు, నువ్వే కావచ్చు, అది నువ్వే కావచ్చు. మీలో నుంచే ఆ దేవాతి దేవుడు శరీరధారి అయి ఈ యొక్క భూలోకానికి రావాలి చూసి. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు చెప్పినా కూడా మానవుడు పాపాన్ని వినట్లా, రక్షణ పొందట్లా. కావున ఆ దేవతి దేవుడే శరీరధారి అయి ఈ లోకానికి రాబోతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఎలా అయితే ఆ రోజున ఆ యొక్క ప్రవచనాన్ని ఇచ్చాడో, ఈ రోజున నా ద్వారా కూడా మీ అందరికీ ప్రవచనాలు ఇవ్వబోతా ఉన్నాడు. కన్యక గర్భవతి కుమారుడు కట్టుంది కాబట్టి ప్రార్థనా బలంతో మీ అందరూ కూడా అటువంటి శక్తిని ఎవరు పొందుకొనబోతా ఉన్నారు. అది మీరైనా కావచ్చు, అది మీరైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రార్థనా కూటాన్ని ముగించుకుందాం. మిత్రుడైన మా దేవా, నీ పాదాలకు వందనాలు. ప్రభా తండ్రి, నీవిచ్చిన ఆజ్ఞలు బట్టి నేను చేయవలసిన కార్యాన్ని ప్రభా నేను తండ్రి నెరవేర్చాను నాయన. నేను సమాజంలో నుంచి నీవు తండ్రి ఒకరిని ఎన్నుకొనిపోతా ఉన్నావని, వారి ద్వారా తండ్రి లోకానికి రానయ్యున్నావని ప్రభా ఈ ప్రవచనాన్ని సకల మానవాళికి అనేకమైన చోట్ల విస్తృతమైన ప్రభా తండ్రి ఈ యొక్క కూటాలం పెట్టి అందరికీ కూడా ప్రవచించుచున్నా. అది ఎవరు మరి ఆ యొక్క గర్భాన్ని దాచబోతున్నారు, ఎవరు అటువంటి గొప్ప రక్షణ, ఎవరు అటువంటి గొప్ప స్థితిని పొందుకొనబోతున్నారో చూద్దాం. ఆమేన్. జోసెఫ్ గారు ఎంత బాగా చెప్పారు కదా. అవునండి, చాలా బాగా చెప్పారు. అయినా అంత అదృష్టవంతురాలు ఇక్కడ ఎందుకుంటది? అవును, అంతటి దేవుని కృప ఏ స్త్రీ మీద ఉందో ఏంటో. అయినా అంత అదృష్టవంతురాలు ఎవరో ఏంటో. సరే పదండి వెళ్దాం. సరేనండి. బస్ అండి, ఇప్పుడే రావాలే, రాలేదా?
అబ్బా బస్సు మిస్ అయిపోయిందా? ఏంటండి ఏదో మాయిదారు చెప్పుల్లో ఉన్నాయే, తుమ్మితే చచ్చిపోతున్నారు బాబు, నేను బారిపోతాను ఆయన. అనేక మంది ప్రజలు ఏ అనారోగ్యంతో వారు ఉంటున్నారో తెలియకనే అనేక మంది నేల మీద కూలి మరణిస్తా ఉన్నారు. ఈ రోగాల గురించి ప్రధానమంత్రి గారు మీ అందరికీ కూడా వివరించడానికి రాబోతా ఉన్నారు. ముందుగా దేశ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి. నేను మీ ముందుకు ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాను. ప్రపంచమంతటా కరోనాను మహమ్మారి వ్యాపించి అనేక మంది మరణానికి కారణమైంది. ఈ వ్యాధి గాలి వలన సోకుతుంది. కావున మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి నుండి దేశ విదేశాలకు అన్ని రాకపోకలను నిలిపివేశాము. అలాగే దేశమంతటా 21 రోజుల పాటు ఎవరు తమ ఇండ్లలో నుండి బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కరోనాని తరిమి కొట్టాలి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, 2 అడుగుల సామాజిక దూరం పాటించాలి. ఎవరినైనా తాకితే వెంటనే తమ చేతులను శానిటైజర్ ద్వారా శుభ్రపరచుకోవాలి. కావున ఈరోజు రాత్రి 7 గంటల నుండి దేశమంతటా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. దీనికి అందరూ సహకరించండి. అందరికీ నా నమస్కారాలు. జై హింద్. బయటకు వచ్చారా? కాళ్ళు చేతులు ఎరగ తీసేస్తా. తమ్ముడు టీ తాగుతుందా? ఎక్కడెక్కడ ముందు దొరికిద్దాం మనకి. ఇప్పుడు ఎక్కడ దొరికిదిరా? షాపులన్నీ మూసేస్తే అరే అక్కడ కొట్టు దగ్గర ఏమన్నా ఇద్దరు ఉన్నారా? వాళ్ళు వెళ్ళి అడిగాం బాధరా ముందు దొరికిద్దా? పోలీసులు రా మమ్మల్ని అడుగుతున్నాను. వందిస్తా మా అన్న వచ్చారా? మీకు మాలు ఉండదు ఏంట్రా? మామూలు కొట్టారంట. నిన్నే పడతా లాక్డౌన్ ఇది. నేను ప్రెసెంట్ రా. ప్రెసిడెంట్ అయితే ముందు కావాలి. ఏ లాక్డౌన్ ఇది, ఎవడైనా బయటకు వస్తే తొక్క తీసేద్దాం. ఖబర్దార్. ఎక్కడ వెళ్తున్నా నువ్వు? నలిసిందని చెప్పు. సార్ కొట్టమాకండి సార్. నలిసిందని చెప్పరా? ఆశీర్వాద్ పిండి కోసం వచ్చాను సార్. ఆశీర్వాద్ పిండా? అవును సార్. ఏంటో నువ్వు ఆశీర్వాద్ పిండా? లాక్డౌన్ ఎందుకురా బయటికి వెళ్తున్నా? సార్ అది సార్ నీ మాస్క్ ఎదురా? మాస్కా సార్? అది దేనికి వెళ్తున్నారు నువ్వు? సార్ మర్చిపోయా సార్. దేనికి వెళ్తున్నారు నువ్వు అసలు? సిగరెట్ ప్యాకెట్ వెళ్తున్నాను. సిగరెట్ ప్యాకెట్ ఈ లాక్డౌన్ సమయంలో వివాహం సంబంధించి వారందరూ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. ఏమండి, లాక్డౌన్ వచ్చేసింది, పెళ్ళి అనుకున్నాం, ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయి ఏమవుతుంది అంటారు? అంతా దేవుడి చిత్తం. అవి చదువుకుంటాయిలే. ఏమవుతుందో ఏంటో. అమ్మా, ఏంటమ్మా? నాన్న మేరీ ఏమండి, మీరు డాక్టర్ గారికి ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారండి. హలో డాక్టర్ గారండి. హలో, చెప్పండి విలియం గారు. మా ఇంటికి రావాలండి. దేనికండి? ఏమైనా ఫంక్షనా? అదేం కాదండి, మా అమ్మాయికి బాగోలేదు. అవునా?
కరోనా మేము కంగారు పడుతున్నాం, త్వరగా వస్తారా? వస్తామండి. డాక్టర్ గారండి రండి. డాక్టర్ గారు వచ్చినట్టున్నారండి. కూర్చోండి డాక్టర్ గారు. అమ్మ మేరీ, ఏమైందమ్మా? ఏంటోనండి, మా అమ్మాయి 2 రోజుల నుంచి నలతగా ఉందంటండి, ఏం తినట్లేదండి. అవునా, ఒకసారి చూద్దాం. ఒకసారి వెనక్కి తిరగమ్మా మేరీ. ఊపిరి పీల్చుకోమ్మా. మళ్ళీ ఒకసారి. సరే అమ్మ మేరీ, వాంతులు కానీ విరోచనాలు కానీ ఏమన్నా అయ్యాయా? అలాంటివి ఏం లేవు కానీ డాక్టర్ గారు 2 రోజుల నుండి అన్నం తిరుపతి కావట్లేదండి. అవునా, సరే. ఉదయం 1 రాత్రి 1 వేసుకో అమ్మా మేరీ. ఏం కాలేదులే, భయపడకు. సరే విలియం గారు, స్వర్ణ గారు, మీరిద్దరు ఒకసారి పక్కకి రండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది డాక్టర్ గారండి? ఏమైందండి? మీతో ఒక విషయం చెప్తానండి. కరోనా ఏంటండి? కాదమ్మా, మీరు అమ్మమ్మ తాతయ్యలు కాబోతున్నారు. ఏం మాట్లాడతారు డాక్టర్ గారు? అవునండి, నేను చెప్పాను నిజమే. మీ అమ్మాయి గర్భవతి. నిజమా? అవునండి. ఇంకోసారి చూసి చెప్పండి డాక్టర్ గారు. అయ్యో, నేను చూసే చెప్తున్నానమ్మా, నేను డాక్టర్ని, ఏక్టర్ని కాను కదా. అలాగే డాక్టర్ గారు అండి, మీరు రండి, కవర్ చదువుతాం. సరే. పాపిశ్రీ, ఎంత అమాయకురాలు అనుకున్నావండి అసలు. ఏదడిగితే అది ఇచ్చాను కదండి. ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావే ముద్రసుతారా? కడుపేంటమ్మా? చూడు, ఇప్పుడు డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అనుకున్నావు? ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావు? గర్భం అంట నీకు. చూడు, ఎప్పుడు మీ నాన్నకి సపోర్ట్ చేసి మీ నాన్న చూడు ఎలా అయిపోయాడు. అమ్మా, నేను నిజంగా చెప్తున్నానమ్మా, నాకేం తెలియదమ్మా. చేసిందంతా చేసి చేతులు పెట్టుకుంటున్నావా? అంత మాట్లాడబోక. ఏమే అక్క, ఇది విన్నావా? మేరీ గర్భవతి అంటే నిజమేనా? అవునా? ఏ మేరీ? అదే మన పక్కింటి మేరీ. ఆహా, తెలుసు తెలుసు, ఆ మేరీయా? నాకు ఇప్పుడే తెలిసింది. అదే మొన్న నిశ్చితార్థమైంది కదా జోసెఫ్ తో. ఆ కుర్రాడే అంట. ఆ కుర్రాడితోనే కలిసి తిరిగింది. మరి మనకెందుకులే చెల్లి? అవునవును, మనకెందుకులే. అసలుగా నేను ఫంక్షన్ కి వెళ్ళాలి. అమ్మో, నాకు పని ఉంది, నేనే వెళ్తున్నా. చూడు చూడు, ప్రతి ఇంట్లో నీ పేరే. ఆ జోసెఫ్ తో తిరిగి కడుపు తెచ్చుకున్నావని పనికి మానేదానా? ఎంత పని చేసేవి పాపిస్తున్నానా? ఊరుకో స్వర్ణ, ఊరు అట్లాగే మాట్లాడతారు. ఊరుకో. ఊరికి నాకు తప్పుతుందా? నేను కళ్ళారు ముద్దుగా పెంచుకున్నామండి. అయినా మీరు రత్నం గారితో పాస్టర్ గారితో మాట్లాడండి ఫోన్ చేసి. హలో డాక్టర్ గారు. హలో పాస్టర్ గారు అండి. హలో, విలియం గారు. వందలు పాస్టర్ అండి. చెప్పండి విలియం గారు. మా ఇంటికి రావాలండి. దేనికండి? భోజనాలా? అదేం కాదండి, మీరు మా ఇంటికి రావాలండి. ఓహో, ఏంటండి విశేషం? వచ్చాక చెప్తామండి, మీరు రండి మా ఇంటికి. సరేనండి, వస్తాను. మీతో పాటు రత్నం గారు రావాలండి. అదేంటి? సరేలే, మీ నీ ఇష్టం, ఎట్లా రమ్మంటే అట్లా వస్తాం. సరే, ఉంటాను. ఏసీ గారు వేసారండి. అలా సర్లేండి, వస్తున్నాను, ఉండండి. ఇంటి దగ్గర ఉంటా, బయటే వచ్చేయండి. అమ్మాయి రా. ఏమండి, పాస్టర్ గారు వచ్చినప్పుడు వందనాలండి. బాగున్నారా? బాగున్నా. స్వర్ణ, పాస్టర్ వచ్చారు రా. పాస్టర్ గారా? అమ్మా, బాగున్నారా అమ్మా? ఏం బాగోగులేండి, రండి రండి. అదేంటమ్మా అంటా అంటావు?
కూర్చోండి ఏమండి? కూర్చోండి అవునండి మాకేం తెలుసు. ఏదో చేసే ఉంటారు మీరు. ఆ, ఏమ్మా కాస్త మంచినీళ్ళు ఏమైనా ఇస్తావా? చేస్తున్నానండి. ఇదేంటో అడిగితే గానే ఇట్లా మంచినీళ్ళు ఇంతకుముందు అడగకుండానే ఇచ్చేది. ఏదో తేడాగానే ఉంది. వదిన గారు ఏమైంది? విలియం గారు, ఆహా, చెప్పండి విలియం గారు, ఏంటి సంగతిలో రమ్మన్నారు మిట్ట మధ్యాహ్నం? ఏం లేదండి, మీ వాడు చేసిన ఘనకార్యం గురించి చెప్దామని పిలిపించాం పాస్టర్ గారు. ఏమైందమ్మా? మీ వాడు మా అమ్మాయి కడుపు చేశాడని ఊరంతా చెప్పుకుంటున్నారండి. మీ వాళ్ళు చేసినంత కరుపు. కడుపా? మావాడా? మీరేం మాట్లాడుతున్నారు వదిన గారు? మీరు మాట్లాడేది ఏం బాగోలేదు. అడగండి, చూస్తారండి. ఏమిటి బాబు గారు మీరు మాట్లాడేది పద్ధతి కాలేదు. ఇక్కడ నేను చెప్పేది అంతా మీ అబ్బాయి చేశారు. ఒక్క నిమిషం, నేను మాట్లాడతానండి, ఎందుకు కంగారు పడతారు? బాబు జోసఫ్, మీరు తొందరపడమంటే నాకు చెప్తే పెళ్లి ముందే చేస్తాను కదమ్మా, ఎందుకు పని చేశారు? పాస్టర్ గారు, నేను నిజంగా ఎటువంటి తప్పు చేయలేదండి. అయినా నేనేంటో మీకు తెలీదా పాస్టర్ గారు? చిన్నప్పుడు సండే స్కూల్లో చెక్కడాయిలు అవి తొగటం చేసాడు కానీ పెద్ద పుత్రువే కాదులే అమ్మా. బాబు కూర్చోనన్న. అయితే మేరీని అడుగుదాం. మేరీ, అమ్మా మేరీ ఫ్లోరెన్సా, ఏంటమ్మా ఈ మాటలో? అసలు నమ్మాలా ఇట్లని? పాస్టర్ గారు, నేను దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు. నాకు తెలుసమ్మా, నువ్వు కూడా కూర్చో. ఇది ఏదో పెద్ద తిరకాసులానే ఉంది, ఆలోచిద్దాం. నలుగురు అంటే ఏం చెప్పిందండి? అంతే ఏం చేశారు అంటే అయితే వాళ్ళే ఏం మాట్లాడతారండి మీరు? నలుగురు అంటే చెప్తామండి. అసలు చేసినంత మీ అమ్మాయి. ఊరుకోండి, మీరు మీ అమ్మాయి చేసి అంత మా అబ్బాయి మీద ఇక్కడ మాట్లాడేది మాట్లాడారండి. మీరే చేశారు అసలు. మాట్లాడండి. పాస్టర్ గారు మాట్లాడండి. పాస్టర్ గారు మాట్లాడతాను బాబు. ఏదో పెళ్లి చేశారు కదా. ఏ పోరా నువ్వు బయటికి, పోరా బయటికి, నువ్వు పోరా బయటికి. నా కొడుకువే కాదు, పోరా నువ్వు. ఎందుకండి? ఆగండి. నువ్వు చంపేస్తా నిన్ను అసలు. మేము ఉండలేదు పాస్టర్ గారండి. నువ్వురా. పెళ్లి చేసుకునేదేమో వీళ్ళు, తిప్పలేమో నాకు. ఈ సమస్యకి నువ్వే తండ్రి ఒక పరిష్కారం ఇవ్వను ఆయన. ప్రభువా, ఈ పరిష్కారం నువ్వే తీర్చాలయ్యా. నేనే తప్పు చేయలేదని. నేను మాత్రం ఏమైనా తప్పు చేశానా ఏంటి మేరీ గారు? నేను చేయని తప్పు కోసం నేను ఎందుకు మాట్లాడాలి? నేను ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేయాలి? మేరీ గారు, నిజానిజాలన్నీ తేవాలంటే మళ్ళీ చెక్ చేయించుకుందాం. వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం పదండి. నిజానిజాలన్నీ అక్కడే బయటపడతాయి. సరే పదండి. ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా చేస్తున్న సందర్భంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. రక్షణలో 4వ శక్తిగా, ప్రస్తుతం అంతరిక్ష సాంకేతికతలో 6వ స్థానంలో నిలిచింది. ఇస్రో ద్వారా అనేకమైన ఉపగ్రహాలను నింగిలోకి పంపి ఉన్నాం. ఈ మధ్యనే చంద్రుడును చేరుకున్నాం. అంతకుముందు అంగారక గ్రహం చేరుకున్నాం. కానీ ఇంకా ఏమైనా కొత్తగా వైవిధ్యంగా చేస్తే తప్ప దేశం అంతరిక్ష సాంకేతికతలో ముందుకు వెళ్ళలేదు. మిగిలి ఉన్నదల్లా సూర్యుడే. సూర్యుడి మీద కూడా రీసెర్చ్ చేస్తే తప్ప ఇండియా స్పేస్ టెక్నాలజీలో నెంబర్ 1గా నిలవలేదు. సెక్రటరీ, Yes, sir. Secretary, Yes, sir. I want the topmost space research scientist list in an hour. Noted, sir. India will become a superior power in all aspects of space and science technology all over the planet. Excuse me, sir. Yes, come in. Sir, I'm reading list, sir. Okay, good. ఈ ముగ్గురు సైంటిస్టులు రేపటికల్లా నా క్యాబిన్లో ఉండాలి. Noted, sir. You can go. Excuse me, sir. Yes, come in. Sir, 3 scientists వచ్చారు, sir. Okay, send them in. గుడ్ మార్నింగ్ సార్.
Good morning. How are you all? Fine, sir. Fine, sir. My name is Daniel Beldezer from Russia. Glad to meet you. My name is John Milkier from USA. Nice to meet you. Thank you. My name is Mark Anthony from Israel. Happy to see you. Thank you for coming. I am very glad that we are going to research on sun. India is going to be the top in space and space technology. Now our mission is going to reach sun and got a milestone in space technology. It is named as Mission Bhaskara. Secretary, Okay, sir. arrange all the things they want. Okay, sir. We will try our level best. Mission should be completed as early as possible. Okay, sir. Thank can you, go. sir. Okay, sir. ఇక్కడికి వెళ్తే నిజానిజాలన్నీ తేలిపోతాయి. నువ్వు నాకు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్తే జీవితంలో నిన్ను క్షమించను. జోసఫ్ గారు, నేనైతే ఏ తప్పు చేయలేదండి. కావాలంటే చెక్ చేయించుకుందాం పదండి. సరే మేరీ గారు, హాస్పిటల్ లోపలికి వెళ్దాం రండి. మేరీ గారు కూర్చోండి, డాక్టర్ గారు ఉన్నారో లేదో చూద్దాం. నర్సు గారు, చెప్పండి. నర్సు గారు, డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళిపోతారు. అవునా అండి, సరే అండి. మేరీ గారు, డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారంట, త్వరగా వెళ్ళి చెక్ చేయించుకోండి. సరేనండి. నేను ఫామ్ ఫిల్ చేసి వస్తాను. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మేరీ ఫ్లోరెన్సా, భయపడవద్దు. నేను దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కును నీవు ప్రార్థనా కూటములలో ప్రవచనము రీత్యా దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నీవు అనుమానపడవద్దు, చింతింపవద్దు. ఇది దేవుని కార్యము. అన్నట్టుంది. జోసఫ్ గారికి చెప్దాం. జోసఫ్ గారు, చెప్పండి మేరీ గారు. అది జోసఫ్ గారు, మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పండి మేరీ గారు. మీరేమనుకోరుగా? మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమనుకోవాలా ఏమనుకోవద్దా అని ఆలోచిస్తా. చెప్పండి ఫస్ట్. అది మీరు కోపపడకుంటే చెప్తానండి. చెప్పండి మేరీ గారు ఫస్ట్ అదేంటో. సరే అండి, చెప్తాను. ఏంటంటే, ఇందాక నేను లోపలికి వెళ్తుంటే ఎవరో చేయి పట్టుకుని నేను భయపడవద్దని, అలాగే నాకు కలిగిన గర్భం పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని, అలాగే ఇంకేదో చెప్పారండి. నాకు పుట్టబో శిశువుకి యేసు అని పేరు పెట్టమని ఏవో మాటలు వినిపించినాయండి. ఆహా, ఏం చెప్పారు మేరీ గారు? నేను మనిషిలానే కనిపిస్తున్నానా, మీకు పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? అది కాదండి మేరీ గారు, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు బాగా అర్థమవుతుంది. మీరు నిజం చెప్తే నేను ఏదైనా డిసైడ్ చేస్తాను. నేను నిజమే చెప్తున్నానండి. మేరీ గారు, అసలు అన్నీ ఈరోజే తేలిపోవాలి. మీరు కూర్చోండి, నేను వెళ్ళి బిల్ కట్టేసి వస్తాను. మేరీ పవిత్రురాలు, ఆమెను అనుమానించవద్దు. మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుని కంటుంది. యేసు అని పేరు పెట్టుము. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని ప్రభువు ప్రార్థనా కూటములలో ప్రవచనము ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరుగును. కనుక నీవు అన్యాద భావించక మరియా అని అభ్యంతర పెట్టవద్దు. ఎవరు మాట్లాడినట్టుందే, నా భ్రమై ఉంటుందిలే. ఇందాక మేరీ గారు కూడా ఇలానే చెప్పారే. ఒకసారి మేరీ గారితో చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడే అరిచాను, ఏమనుకుంటుందో ఏంటో. మేరీ గారు, నాకు వెళ్ళాలనిపించట్లేదే, చెప్తే ఏమనుకుంటారా ఏంటో. ఏదైతే అదైందిలే, చెప్పేద్దాం. మేరీ గారు, జోసఫ్ గారు. మేరీ గారు, నేను కూడా మీకు విషయం చెప్పాలి. మేరీ గారు, చెప్పండి. మేరీ గారు, మీరేమనుకోవద్దు. మేరీ గారు, అయ్యో పర్లేదు, చెప్పండి. మేరీ గారు, నిజంగా ఏమనుకోవద్దండి. అయ్యో, నేనేం అనుకోనండి. కోపడరు కదండి? అలా ఏం లేదు. మేరీ గారు, ఇందాక నేను బిల్ కౌంటర్ దగ్గర బిల్లు కడుతుంటే నాకు కూడా దేవుని వాకు వినిపించిందండి.
మీరు పరిశుద్ధాత్మ వలన గర్భం పొందారని, మిమ్మల్ని విడిచిపెట్టొద్దని, మిమ్మల్ని చేర్చుకోమని దేవుని వాక్కు ద్వారా నాకు అంతా వినిపించిందండి. అవునా అండి? అవును మేరీ గారు. మేరీ గారు నన్ను క్షమించండి మేరీ గారు. అయ్యో పర్లేదండి. అంటే ఆ ప్రవచనాల కూటంలో చెప్పినట్టు ఆ అదృష్టవంతురాలు నేనే అంటారా? అవును మేరీ గారు, ఎగ్జాక్ట్లీ మీరే మేరీ గారు. మేరీ గారు, ఈ సందు చివర వెళ్తే నా ఫ్రెండ్ వాళ్ళ విల్లుంది, అక్కడ ఆ ఇంట్లో అద్దెకు తీసుకుని అక్కడ ఉందామండి. సరేనండి, అంతా దేవుని చిత్తం, పదండి వెళ్దాం. అవునండి, అంతా దేవుని చిత్తం, పదండి. సైంటిస్టులు ల్యాబ్ దగ్గరికి వెళ్ళుట. సార్ ఇదేనండి మీ రీసెర్చ్ ల్యాబ్. ఓకే సార్. వావ్, ఇట్స్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్. ఎందుకు బ్రో? సెండ్ మీ ద రీసెర్చ్, నా జీవిత కళ. అవునా, గ్రేట్. బ్రదర్స్ ఇట్రండి, నాకేదో కొత్తగా కనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు కదా బ్రో తాగడం, అప్పుడే అలా కనిపిస్తుంది. జోక్స్ కాదు బ్రో. సరే బ్రదర్, రేపు చూద్దాం. సరే, నేను ఇప్పటి నుండే ప్రారంభిస్తా. సరే బ్రో, నీ ఇష్టం. సంథింగ్ స్పెషల్. నాకేదో కొత్తగా కనిపిస్తుంది. సూర్యుడికి దగ్గరలో ఇంత పెద్ద స్టారా? సన్ గ్రావిటీకి మధ్య అయిపోవాలి కదా, కానీ ఎత్తకి చాలా దగ్గరలో ఉంది. ఇదేదో ఖచ్చితంగా స్టారే అనుకుంటా. బ్రదర్స్ ఇటు రండి, చూడండి, ఇదేదో గొప్ప విషయమే. అది చూడండి, రియల్లీ ఇట్స్ అమేజింగ్. నా జీవితంలో ఇటువంటిది ఎప్పుడు చూడలేదు. ఇదేదో గొప్ప విషయానికి సంకేతంలా ఉంది. సరే, ఈ విషయాన్ని పిఎం సార్కి చెప్దాం పదండి. వెళ్దాం పదండి. సెక్రటరీ గారు, సెక్రటరీ గారు. చెప్పండి. పిఎం సార్ ఉన్నారా? ఏమోనండి, కనుక్కొని చెప్తాను. సరేనండి. హలో ఎస్, సార్, మీకోసం సైంటిస్టులు వచ్చారండి. ఓకే, సెండ్ దెమ్ ఇన్. ఓకే సార్. గుడ్ సెక్రటరీ, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? ఫైన్ సార్. ఏంటది? సన్ మీద రీఛార్జ్ చేస్తుంటే ఒక పెద్ద స్టోరీని చూశాను సార్. సూర్యుడా? ఎస్ సార్. ఒక స్టార్? అవును సార్, భూమికి దగ్గరగా ఉంది. ఇప్పటి వరకు లేనిది కొత్తగా వచ్చింది సార్. అంటే కొత్తగా స్టార్ పుట్టింది అంటున్నారా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అవును సార్, భూమికి దగ్గరగా రివాల్వ్ అవుతుంది. ఇదేదో గొప్ప సంకేతం అని నేను అనుకుంటున్నాను సార్. ఏమైంటుంది అనుకుంటున్నారు? ఇట్ మే బి రినౌండ్ పర్సనాలిటీస్. అదే సార్, మహానుభావులు పుట్టినప్పుడు నక్షత్రాలు పుడతాయంటారు కదా సార్. ఓ, ఐ సీ. రీసెర్చ్ కంటిన్యూ చేయండి, ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే సార్. సార్ ఓకే సార్. నమస్కారం గురువు గారు, కూర్చోండి. గురువు గారు, ఒక చిన్న సమస్య. ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టింది అంటున్నారు. దానివల్ల ఏమైనా ప్రమాదమా? నక్షత్రమా? అవును గురువు గారు. ఒక్క నిమిషం. పురాణాల ప్రకారం నక్షత్రం వెలిసింది అంటే లోకరక్షకుడు పుట్టాడని అర్థం. లోకరక్షకుడా? అవును, లోకరక్షకుడే. సరే గురువు గారు, మీరు వెళ్ళిరండి. పిఎం కుర్చీకి ఆపద వచ్చేలా ఉంది. వెలసిన నక్షత్రం గురించి శాస్త్రవేత్తలు ఆ యొక్క ల్యాబ్ లో మాట్లాడుకునుట. చిన్నప్పుడు నక్షత్రం పుట్టిద్దంట కదా, చిన్నప్పుడు విన్నట్టు గుర్తు. అయితే లోకరక్షకుడు పుట్టాడంటావా? అసలు లోకరక్షకుడు అంటే ఎవరు? రోగరక్షకుడు అంటే ఎవరా? రోగరక్షకుడు అంటే అనాథల్ని పేదవాళ్ళని కాపాడేవాడే లోకరక్షకుడు అంటారు. అయితే లోకరక్షకుడు పుట్టే ఉండుంటాడు. సరే పదండి, లొకేషన్ ట్రేస్ చేద్దాం. హై 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 హై
గేదెలు వస్తున్నాయా? వస్తున్నాయి పోదండి. బ్రో లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది బ్రో. సరే ట్రేస్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది బ్రో. అవును బ్రో. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది బ్రో. అవును బ్రో. చూడండి వెతుకుదాం. సరే బ్రో. రోగరక్షకుడు ఇంగోరా, ఇదిగోరా చూద్దాం రండి రోగరక్షకుడిని. సార్ చూసి వెళ్దాం రండిరా. బ్రో అరే రాహుల్, నీకేమన్నా అర్థమైందా? మన కోసం లోకరక్షకుడు పుట్టారంటరా. అయితే మనం వెళ్ళి చూసి వద్దాం రా లోకరక్షకుడిని. ఎక్కడున్నాడో మనకేం తెలుసురా? ఆ ముగ్గురు సైంటిస్టులు చెప్పారు కదరా, ఈ చుక్కను పట్టుకొని పోదాం పదండి. మన దగ్గర ఏమున్నాయిరా? అయితే మన దగ్గర ఉన్న పళ్ళు పలహారాలు తీసుకువెళ్దాం రా. మన దగ్గర ఏముంటాయిరా? ఈ ఆవులు గేదెలు తప్ప. ఎలా వెళ్తారా? అయితే మన దగ్గర ఉన్న పళ్ళు పలహారాలు తీసుకువెళ్దాం రా. సరే పదండి వెళ్దాం పదండి. ఆ విధముగా వారందరూ కూడా యేసుని చూడటానికి వాళ్ళందరూ కూడా వెళ్ళుట. అదే విధముగా ఆ సమయంలోనే నెలలు నిండిన మేరీ ఫ్లోరెన్సాకి నొప్పులు వచ్చుట. గారు ఏమైంది? జోసఫ్ గారు నొప్పులుగా ఉన్నాయండి. అవునా మేరీ గారు? రండి మేరీ గారు, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. మేరీ గారు కూర్చోండి. మేరీ గారు, డాక్టర్ గారు ఉన్నారు లేదా చూసొస్తాను. అలాగేనండి. అమ్మా, డాక్టర్ గారు ఉన్నారా అమ్మా? లేరమ్మా, లేరయ్యా, ఉదయం నుంచి చూస్తున్నా ఎవరూ లేరు. అమ్మా, నా భార్య అక్కడ నొప్పులతో చల్లాడిపోతుందమ్మా. పొద్దున్న నుంచి చూస్తున్నామయ్యా, ఒక్కరంటే ఒక్కరు కూడా. జోసఫ్ గారు త్వరగా రండి. అమ్మా, మీరన్నా నా భార్యకి కానుపు చేయండి అమ్మా. నా భార్య అక్కడ నొప్పులతో అల్లాడిపోతుందమ్మా. అమ్మా అమ్మా, ఎక్కడికైనా తీసుకెళ్ళి మీరే కానుపు చేయండి అమ్మా. అమ్మో, నా భార్యకి ఏమవుతుందో ఏంటో, నా భార్య ఏమవుతుందో లోపల. ప్రభువా, ప్రభువా నువ్వే తోడుగా ఉండు ప్రభువా. నా భార్యకు జరిగే కానుపు అంతట్లో నువ్వే తోడుగా ఉండు ప్రభువా. ప్రభువా, నీ చిత్తానుసారంగానే జరిగించు ప్రభువా. బాబు నీ పన్నంటే మగబిడ్డ పుట్టాడు బాబు. అవునా అమ్మా, చూద్దాం పదండి. మేరీ, ఎలా ఉన్నావు మేరీ? నిజంగా లోకరక్షకుడే పుట్టాడు కదా. మన అమ్మ నాన్న మనల్ని అబద్ధం చేసుకుని మనల్ని ఇంట్లో నుంచి పంపించేశారు. అవును జోసఫ్ గారు. నువ్వెంత ధన్యురాలు అమ్మా. మేరీ, చూడండి ఎలా ఉన్నాడు. బాగున్నాడు మేరీ గారు. లోకరక్షకుడు అంటే మాటలా? అవును. చుక్క ఇక్కడే ఉందరా. అయితే లోకరక్షకుడిగా ఉన్నాడు రా. ఇక్కడేనా? ఎవరయ్యా మీరందరూ? అవునా అండి, లోకరక్షకుడు ఇక్కడే ఉన్నాడు. చూసి తరించిపోండి. భలే ఉన్నారా లోకరక్షకుడు. అమ్మా ఇది తీసుకోండి అమ్మా. లోకరక్షకుడు భలే ఉన్నాడు రా. అమ్మా ఇది తీసుకోండి అమ్మా, మీ గురించి తెచ్చాము. మా పొలాల్లో పండిన కాయలమ్మా. ఈ విషయాన్ని తెలుసుకున్న మేరీ ఫ్లోరెన్స్ తల్లిదండ్రులు, అదేవిధంగా జోసఫ్ తల్లిదండ్రులు ఆ యొక్క కారు షెడ్కి చేరుకోట.
రా స్వర్ణ మనం ఎక్కడికి వెళ్దాం. అవునండి లోకరక్షకుడు పుట్టాడంట, పదండి చూద్దాం. కదా అమ్మ తల్లి నన్ను క్షమించరా. అమ్మ మేరీ నన్ను క్షమించమ్మా. అయ్యో పర్లేదమ్మా, రండి చూడండి. రండండి. నేను రానులే స్వర్ణ, నువ్వు వెళ్ళు. దైవ కార్యము, రండి వెళ్దాం. నానా క్షమించు నానా. క్షమించరా, నేను అబద్ధం చేసుకున్నాను. సరే డాడీ. డాడీ మనవని చూడండి డాడీ. చూసారా బావగారు, ఆ లోకరక్షకుడే పుట్టాడు. అవునండి, మనం ఏదో అనుకున్నాం కానీ బావగారు. అయ్యో అందరూ వచ్చారు, నాకు చెప్పకుండా వచ్చేసారే. అమ్మా ఫ్లోరెన్సా, నాకు తెలుసు నాన్న, నువ్వు ఖచ్చితంగా మంచి బిడ్డను కంటావని. ఆ బిడ్డ ఈ లోకానికి రక్షకుడని అనేక మాటలు అంటూ ఉంటారు. ఈ లోకంలో అనేకమైన పోకడలు ఉన్నాయి, వాటన్నిటిని మనం మన దృష్టిలో ఉంచుకోలేం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దేవుని చేత జరిగే గొప్ప కార్యాలు. ఇవన్నీ కూడా మన కళ్ళకి ఎలా కనపడతాయి అంటే చెడు తిరుగులు తిరిగామనో అందరూ అపార్థం చేసుకుంటూ ఉంటారు. దేవుని కార్యాలు మన కళ్ళకు కనిపించవు, మన చెవులకు వినిపించవు. అవన్నీ కూడా మర్మాలు. అటువంటి గొప్ప మర్మమే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలో చక్కని విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, చూడంగా రారండు, చూడంగా రారండు, ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండు, మన కొరకు దేవుడు దిగి వచ్చినాడండు. మిగిలిన పొగిపోయి ఆధార వెలసి ములసిపోయి సంబరమాయనే. రాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, చూడంగా రారండు, చూడంగా రారండు. మా యొక్క స్కిట్ని మీరు ఇప్పటివరకు ఎవరు ఎలకోకుండా చక్కగా కూర్చొని వీక్షించినందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.